మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. తిప్పాపూర్ ఆర్టీసీ బస్సు డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్లారు. ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. వెంటనే అక్కడున్న వాళ్లు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వెళ్ళండి 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 ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. తిప్పాపూర్ ఆర్టీసీ బస్సు డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్లారు. ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. వెంటనే అక్కడున్న వాళ్లు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయాల పాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? సింధు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వ అయినటువంటి ఆది శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఈ బేస్మెంట్ పైకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ అయితే కుంగిపోయింది. అది ఈ ఘటనలో చోటు చేసుకున్న సమయంలో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు నాయకులు కూడా అక్కడే ఉన్నారు. అయితే అప్రమత్తతో వెంటనే అక్కడి నుంచి అందరూ బయటకు రావడంతో అయితే పెను ప్రమాదం అయితే తప్పినట్లయితే తెలుస్తుంది సింధు. అయితే బేస్మెంట్ కుంగడంతో అక్కడ కొంతసేపు తీవ్ర భయాందోళన అయితే నెలకొంది. అధికారులు వెంటనే పరిస్థితిని అయితే సమీక్షించి నిర్మాణ నాణ్యతపై ఆరా తీసే చర్యలకైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఇటు ఆది శ్రీనివాస్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే అంటే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే కొంత స్వల్ప గాయాలు కార్యకర్తలకు అయినట్లయితే తెలుస్తోంది. ఈ నిర్మాణ పనుల నాణ్యతపై అయితే ప్రస్తుతానికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ లా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి ఈ నిర్మాణాలు అనేది అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ సందర్భంగానైతే నిజాలు అయితే వెలుగు చూడనున్నాయి సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు. వెళ్ళండి 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 ఈ రోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు గౌరవ కలెక్టర్ గరిమ అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళనలు చేసిన ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈరోజు మేమందరం కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసారు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలువుకు తీసుకుని వచ్చి